శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఈ యొక్క 10వ తేదీ ఆగస్టు నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది. ముఖ్యంగా చంద్రుడు కుంభరాశి నుంచి మేషరాశి వరకు సంచారం జరుగుతూ ఉంటుంది ఈ వారం మొత్తము కూడా. ఇక కుంభంలో రాహువు, మీనంలో వక్రించిన శని, మరియు అదేవిధంగా మిథున రాశిలో గురువు, దాంతోపాటు వృషభాధిపతి అయినటువంటి శుక్రుడు, వృషభ తులాలకు అధిపతి అయిన శుక్రుడు మనకి గురువుతో కలిసి ఉన్నాడు. కర్కాటకంలో రవి, బుధులు, సింహంలో కేతువు, కన్యారాశిలో కుజుడున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రోజుల పాటు ఎటువంటి విషయాలు మీకు కలగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు. దీనివలన కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో బాగా కలిసి రావడం, పోటీ వాటిలో బాగా ఉండడం జరుగుతుంటుంది. అయితే ఈ మేషం వారు పొరపాటును కూడా ఈ యొక్క 10, 11 తేదీలు ఏదో ఎక్కువ లాభం వస్తుంది అనేటువంటి భావనతో ఎటువంటి ధన సంబంధించిన విషయాల్లో అని నిర్ణయాలు తీసుకోకండి. 10, 11, 12, 13 తేదీలు కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అందులోని ఒక్కోసారి మనం ల్యాండో, ప్రాపర్టీయో సరిగ్గా పేపర్ లేకపోయినా సరే ఏముందిలో తక్కువ ఇచ్చేస్తున్నాడు కదా, మనం ఏదో ఒకటి చేసి అమ్మేసేవచ్చు అనేటువంటి దాంతో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఆన్లైన్లో ఏదైనా కోర్సెస్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ కోర్సెస్కి మనీ కట్టే విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. అలాగే ధనాధిపతి ఎప్పుడైతే గురువుతో ఉన్నాడో ఏదైనా కోర్సెస్ ఎవరికైనా నేర్పడం ద్వారా, టీచింగ్ ట్రైనింగ్స్ ద్వారా మీకు ధనయోగాలు ఉన్నాయి. గతంలో ఏర్పడినటువంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్కి ఈ 2 గ్రహాల యొక్క కాంబినేషన్ ఒక రకంగా మంచి ఫలితాలు ఇస్తుంది. మీ యొక్క సహోదర వర్గంతో కూడా ఉన్న డిస్ప్యూట్స్ కానివ్వండి, మీ సహోదర వర్గానికి కూడా కొంతవరకు లాభాన్ని ఇస్తుంది. అయితే కొంత ఫ్రెండ్స్తో తెలియని ఎడబాటు పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల, కాకపోతే ఉపాసనా మార్గానికి పంచమ కేతువు చక్కటి ఉపాసన, దేవతా సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉండడం అనేటువంటిది చూపిస్తుంది. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, ముఖ్యంగా బంధువర్గంలో ఉన్నవారితో వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము అనేటువంటిది బలంగా చూపిస్తుంది. వివాహ సంబంధించిన విషయాల్లో మరొకటి ఏంటంటే విదేశీ సంబంధాలు బాగా కుదురుతాయి. ఈ శుక్రుడికి సప్తమాధిపతికి రాహు దృష్టి ఉన్నందుకు. అలాగే తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని వివాదాలు ఇటువంటివి చూపిస్తున్నాయి. కొద్దిగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్తూ ఉండండి, ఎక్కువ ఫాస్ట్ వేగం అనేటువంటిది పనికిరాదు. ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, లేదా అక్కడ ఏదైనా వ్యాపారాలు ప్రారంభిద్దాం అనుకునేటువంటి వారికి అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సూర్య ఆరాధన మరియు గణపతి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు ధనస్థానంలో లాభాధిపతితో ఉన్నందుకు గోచారం మీకు ఫైనాన్షియల్ గ్రోత్కి ఖచ్చితంగా అనుకూలిస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్గా కొంతవరకు వెసులుబాటు, కొంత సపోర్ట్ అనేది ఉంటుంది. కాకపోతే మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పర్సనల్ చార్ట్లు ఏముందని కూడా చూసుకుంటూ ఉండాలి. అలాగే 3లో ఉన్నటువంటి రవి బుధుడితో కలిసి ఉన్నందుకు కొంత ధైర్యంగా కొన్ని పనులు సాగించడం కానివ్వండి, మెడికల్ రిలేటెడ్ వాటిలో మధ్యవర్తిత్వంగా ఉండడం వల్ల ధనయోగం కలగడం కానివ్వండి, ఇటువంటివన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ 4లో కేతు ఉన్నందుకు, కొంచెం 4లో కేతు ఉండడము, 3వ స్థానంలో బుధుడు ఉన్నందుకు విద్యార్థులకి 3లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే విద్యా సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అలాగే ఆలోచన స్థానము, ఫ్రెండ్స్, లవ్ అఫైర్సు, ఇటువంటి విషయాల పట్ల కూడా కొంతవరకు స్ట్రెస్, అంటే షేర్ మార్కెటింగు. పంచమ స్థానంలో ఎప్పుడైతే వ్యయాధిపతి, సప్తమాధిపతి ఉన్నాడో, పంచమం అనేటువంటి షేర్ మార్కెట్లో ఒకసారి తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం,
అగ్రెసివ్గా షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి అగ్రెసివ్గా ట్రేడింగ్ చేస్తుంటారు. అటువంటివి పొరపాటును కూడా పనికి రావు, గుర్తుపెట్టుకోండి. రుణం మూలంగా అంటే క్రెడిట్స్ మీకు లభించడము ఇటువంటివి మాత్రం ఖచ్చితంగా బాగున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కొద్దిగా వివాహం అంటే ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి విషయంలో కొంతవరకు స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే ఈ వారం మొట్టమొదటిగా ఈ 10 నుంచి 14వ తేదీ వరకు ఏవైనా వివాహానికి సంబంధించిన విషయంలో విదేశీ సంబంధాలు సెట్ అవ్వడము, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా కొంత సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించిన వాటిలో ఉద్యోగ అవకాశాలు రావడం అనేది చూపిస్తున్నాయి. కాకపోతే మీరు ఈ 10 నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క వార ఫలితాలలో ముఖ్యంగా 10, 11, 12, 13 తేదీల్లో ఉద్యోగం కోసం ఒక్కొక్కసారి మనం ఎవరో ఎక్కడో బ్యాక్ డోర్ నుంచి పంపిస్తారని ఇట్లాంటివి అనుకున్నప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి ధనం ఇవ్వడం చేస్తూ ఉంటాం. అటువంటి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అదేవిధంగా మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రము, కాస్త కందులు దానంగా ఇస్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి. అందులో ఒకటి పంచమాధిపతి, రెండవది దశమాధిపతి. క్రియేటివ్ ఫీల్డ్ రంగాలకు సంబంధించిన విషయంలో మీకు లేదా మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఇక్కడ 10 నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క వార ఫలితాల్లో ప్రధానంగా మీరు 10 నుంచి 14వ తేదీ వరకు ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటువంటి విషయంలో, లాంగ్ జర్నీస్ వెళ్ళేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. అలాగే ముఖ్యంగా 2వ స్థానంలో 2 గ్రహాలు రవి బుధులు ఉన్నందుకు మెడికల్ రంగాలు, సాఫ్ట్వేరు, మీడియేటింగు, మార్కెటింగ్ రంగాలకు సంబంధించిన వాటిలో ఉన్న విషయాల్లో మీకు చక్కటి అనుకూలత ఉంటుంది. కాకపోతే ఈ రుణము ద్వారా మనం ఏదైనా వెహికల్ కానీ గృహం కానీ లేనట్లయితే ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అక్కడ ఏదైనా గొడవలు ఉన్నటువంటి ప్రాపర్టీ మనకు తెలియదు, తీసేసుకున్న తర్వాత అక్కడ మనం బోర్డు పెట్టేటప్పుడు గోడ కట్టేటప్పుడు ఎవడో వచ్చి మనకి అంటూ ఉంటాడు, లేదు ఇది మాది, ఇంకోరెవరో కబ్జా చేసి మీకు అమ్మేశారు. సో అందుకని ఏంటంటే పర్టికులర్గా మీరు కుజుడు 4వ స్థానంలో 6వ అధిపతి ఉన్నందుకు, మీ పూర్వజన్మ కర్మకారకుడు అయినందుకు ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మలన్నీ వెళ్ళి అక్కడ ఏదో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఉపాసన చేయడానికి చాలా బాగుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి అనుకూలత ఉంది చెప్పాలంటే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు అతి వేగం అనేటువంటిది పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. అందులోనే లాంగ్ జర్నీ చేసేటప్పుడు 10, 11 తేదీలు అస్సలు పనికిరావు. ఉన్న ఉద్యోగంలో మార్పు చెందుదామనే ప్రయత్నం చేస్తారు, అది కొంతవరకు సక్సెస్ కూడా అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? ఎక్కువగా లలితా సహస్రనామాలు చేయండి. లేదంటే మేము ఆల్రెడీ రియల్ ఎస్టేట్ రంగాల్లోనే ఉన్నాము, మాకు చతుర్థ సంబంధించినవి అంటే వ్యవసాయం చేస్తున్నాము, మరి 4వ స్థానంలో కుజుడు ఉన్నాడు కదా, ఏమిటి అంటే మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు కూడా లలితా అమ్మవారి స్తోత్రాలతో పాటు చేయండి. కుజగ్రహానికి సంబంధించిన అంటే ఎక్కువగా మీకు మీ జన్మజాతకంలో కనుక ఈ భూ సంబంధించిన వివాదాలు ఎక్కువగా ఉన్నాయి, లేనట్లయితే ఈ ఎప్పుడు పంట పొలాల్లో మనం వ్యవసాయం చేస్తున్న ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం మీరు వారాహి అష్టోత్తరం చదువుకోవడము, కందులు దానంగా ఇవ్వడం చేయండి, అనే విధాలా బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే 12వ స్థానంలో 2 శుభగ్రహాలు, లగ్నంలో రవి బుధులు, ఈ కాంబినేషన్ అనేటువంటిది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మంచి విషయాలకి ధనాన్ని వెచ్చించడము, కొన్ని పుణ్య సంబంధించినటువంటివి లేదా ధార్మిక సంబంధించిన విషయాలకి మీ సమయాన్ని ధనాన్ని వెచ్చించడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్కి ఇది సరైన సమయం. 2 శుభగ్రహాలు 12లో ఉన్నందుకు తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, మీరు ఏదైనా ప్రాపర్టీ పర్పస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లోని అది చాలా మంచి యోగాన్ని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త కుటుంబ సభ్యుల్లో లేదా ఎవరైనా గవర్నమెంట్ వ్యక్తుల ద్వారా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. 3లో కూర్చున్నందుకు కొంత పరాక్రమాన్ని, కమ్యూనికేషన్ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త చూసి మాట్లాడండి. అంటే ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కూడా కాస్త చూసి అగ్రిమెంట్స్ చేయండి. మీకు ధన సంబంధించిన విషయంలో ఎటువంటి ₹1 వచ్చినా రూపాయి ఇస్తున్నా కూడా గణపతి ఇస్తున్నాడనే భావనతో గణపతిని మనసారా తలుచుకున్నప్పుడు మీకు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, స్ట్రక్ అవ్వకుండా. అలాగే ఇక్కడ గృహ వాహన యోగాలు బాగున్నాయి ఈ వారం. అంటే ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలిస్తుంది. సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి
ఖచ్చితంగా కొత్త అవకాశాలు వస్తాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. వివాహ సంబంధించిన విషయాలు మాత్రం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. సప్తమాధిపతి అయినటువంటి శని భాగ్యస్థానం నుండి వక్రిస్తూ అష్టమం వైపు వస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి వివాహం విషయంలో తొందరపడి చాలా సంబంధాలు చూసి ఏదో ఒకటి కానిద్దాం అనుకున్నప్పుడు ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ సప్తమాధిపతి శని గురురాశుల్లో ఉంటూ వక్రించి రాహువుని కలుస్తున్నాడు. ఇలాంటప్పుడు ఒకటి ఫ్రాడ్ జరగడం లేదా విదేశీ సంబంధాలు సెట్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ దశమాధిపతి మూడులో ఉన్నందుకు కొత్త ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్కి వెళ్ళి లేదా అక్కడ ఏదైనా కొంతవరకు అంటే మార్పులు కానివ్వండి, మీరు చేస్తున్న ఉద్యోగంలో మార్పులు కానివ్వండి, ఒక ఉద్యోగం ఒకటే కాకుండా రెండవది కూడా చేయాలనే ఆలోచనతో కేవలం ఒకే ఇది కాకుండా నైట్ టైం చేస్తుంటారు. డే అంతా ఒక ఉద్యోగం చేసి మళ్ళీ ఈవినింగ్ టు 11-12 వరకు ఇంకోటి ఏదైనా జాబ్ చేయడం. అంటే డియోల్ 10th లార్డ్ వెళ్ళి డియోల్ సైన్స్లో ఉన్నాడు కాబట్టి రెండు ఉద్యోగాలు చేసేటువంటి యోగాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. కాస్త సిబ్లింగ్స్తో తోబుట్టు వరుస వాళ్ళతో చిన్న ఘర్షణ వాతావరణం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా మీరు ఎక్కువగా చేయవలసిన దేవతా ఆరాధన స్కందుని ఆరాధించండి, అన్ని విధాలా బాగుంటుంది. సింహ వారికి కనుక చూసుకున్నట్లయితే సింహం వారికి లగ్నంలో కేతువు యొక్క సంచారము, సప్తమంలో రాహువు. ఇది కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటి దాన్ని ఇక్కడ స్పష్టపరుస్తుంది. అలాగే ధనస్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో, చతుర్థ భాగ్యాధిపతి ఎప్పుడైతే ఉన్నాడో, ఈ చతుర్థ భాగ్యాధిపతి చాలా స్పష్టంగా మీకు భూమూలకంగా ధనయోగాన్ని ఇస్తున్నాడు. భూమి మూలంగా కొంత వాదన సంబంధించినటువంటి వాతావరణాన్ని కూడా అక్కడ సృష్టిస్తూ ఉంటాడు. లాభంలో 2 గ్రహాలు ఉండడం అనేటువంటిది, అది కూడా బుధరాశుల్లో ఉన్నందుకు వ్యాపార మూలకంగా ధనయోగాలు, వ్యాపారాల్లో లాభాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే వివాహ సంబంధించినటువంటి విషయాలలోని అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం ఏంటంటే అంటే ఎటువంటి విషయాల్లో అనుకూలత, విదేశీ సంబంధాలు అయితే అనుకూలత ఉంటుంది. అయితే ఇక్కడ సప్తమంలో రాహు ఉన్నందుకు మీకు ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు కూడా ఫండ్స్ పెట్టేటువంటి వారు కూడా విదేశీ సంబంధించిన ఎన్ఆర్ఐ వాళ్ళే కాస్త ఫండ్స్ అది మీకు చేస్తూ ఉంటారు. అలాగే అనుకున్నట్టుగా అంటే ప్రారంభించామండి కానీ మధ్యలో ఎక్కడో ఆగింది అనుకున్నప్పుడు మాత్రం నవగ్రహాల్లో ముఖ్యంగా శని, రాహువు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. సక్సెస్ అనేటువంటిది ఉంటుంది, డిజైర్ ఫుల్ఫిల్ కూడా అవుతుంది. అలాగే చూసుకున్నట్లయితే మీకు ఈ వారం ప్రధానంగా మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు 10, 11, 12, 13 తేదీల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి కూడా లాభదాయకమైనటువంటివి జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు అవుతాయి. మరియు కాస్త షేర్ మార్కెట్ లాంగ్ టర్మ్ షేర్స్ అనుభవపూర్వకంగా మీరు కనుక తీసుకున్న అనుభవం ఉన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఉద్యోగంలో కూడా కాస్త ప్రమోషన్స్, ఉద్యోగంలో కొంతవరకు ఫలకృతమైనటువంటి విషయాలు జరుగుతాయి. ఇక మీరు నిత్యము చేయవలసింది దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి, కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ రాశిలో కుజుడు ఉన్నాడు, 3, 8 అధిపతి. ఇది కొంతవరకు మీకు అగ్రెసివ్ నేచర్ని, కొంత వేడిని, చిన్న దెబ్బలు తగలడం, కొంత పరాక్రమంగా అంటే ఒక్కోసారి చూడండి ఏంటి ఇలా ఉన్నాడు ఇప్పుడు మనిషి, ఇంతమంది కోపంగా లేడు అంటుండే, ఎందుకంటే కుజుడు యొక్క ప్రభావం ఉంది. మరి ధన విషయాల్లో పార్ట్నర్స్ ద్వారా, గృహం మూలంగా, ఎవరికైనా ఏదైనా నేర్పడం మూలంగా, ఏదైనా నేర్పేటువంటి వృత్తుల కోసం, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అన్నదమ్ముల యొక్క ఒత్తిడి, ఇన్సూరెన్సెస్ వల్ల ఒత్తిడి లేనట్లయితే ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరగడం వల్ల కొంత ఒత్తిడి అనేటువంటిది ఎదుర్కొంటూ ఉంటారు. భూగృహ వస్తు వాహన విద్యా యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాము అని ఆఖరి దాకా వెళ్ళి అక్కడ మళ్ళీ వద్దులే ఎందుకులే తలకాయ నొప్పని వాళ్ళు కానీ మీరు కానీ వెనుతిరగడం అనేటువంటి జరుగుతుంది. శత్రువుపై జయం ఖచ్చితంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఈ యొక్క కన్యావారికి కనుక చూసుకున్నట్లయితే మీరు
బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఇంకాస్త ఎక్కువ ప్రెషర్ ఉంటుంది ఈ కుజుడు వల్ల చూసుకున్నట్లయితే. ఉద్యోగ ప్రయత్నాలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్కి కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం కోసం, రాష్ట్రాలు కావచ్చు, ఇతర దేశాలకు కావచ్చు, వెళ్ళి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మంగళవారాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. లగ్నంలో కుజుడు ఉన్నాడు, 12లో కేతు ఉన్నాడు, కుజవత్ కేతు అన్నట్టుగా ఈ యొక్క ఫలితాల్లో కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇన్వెస్ట్మెంట్ ఒక మంగళవారం అవాయిడ్ చేయగలిగినట్లయితే మిగతా వారాలు బాగానే ఉంటుంది. ఓన్లీ ఈ వారం వరకే నేను చెప్తున్నా, ఇది ప్రతిసారి మీ జీవితానికి మొత్తం కాదు ఇది. అలాగే మీరు చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, లక్ష్మీ నృసింహస్వామి యొక్క స్తోత్ర పఠనము, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, స్కందుని ఓం స్కందాయ నమః అని తలుచుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. మీకు మీ యొక్క రాశ్యాధిపతి తృతీయ షష్టమాధిపతితో కలిసి లగ్నాష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నందుకు మీకు ఇది కొంతవరకు గురు బలము అని అనుకోవాలి. కొంత గురువులతో తెలియని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, తొందరపాటులో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, లేదా విదేశాలకు సడన్గా నాకేదో ఇది వచ్చిందని వెళ్ళిపోతూ ఉంటారు కొన్నిసార్లు. అయ్యో అక్కడికి ఎందుకు వెళ్ళాము, ఇప్పుడు అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేశాము, అనవసరంగా తొందరపడి విదేశాలకు వెళ్ళిపోయాము అనేటువంటి స్ట్రెస్ మాత్రమే మనల్ని వెంటాడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ధన విషయాల్లో మీరు మరింత బాగా గ్రోత్ రావాలి అంటే మాత్రం దుర్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామం చదువుకోండి, బాగుంటుంది. కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అది కొంచెం వాదనకు కూడా దారితీస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క వారంలో ప్రధానంగా 10, 11, 12, 13 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండ్స్కి కానీ, లేనట్లయితే ఏదైనా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో కానీ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అందులో ముఖ్యంగా షేర్ మార్కెట్ 10, 11 అస్సలు పనికిరాదు. 12, 13 తేదీలు అప్పుగా ఇవ్వడం, అప్పుగా తీసుకోవడం, అప్పుల విషయంలో, మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ పంచమ రాహు అయినందుకు కాస్త గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ పంచమ రాహు ఉన్నందుకు విదేశాలకి సంతానాన్ని పంపించాలనేటువంటి ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంత ఊహలు ఏదో జరుగుతుందేమో అని ఒక భయము, రకరకాల ఆలోచనలు, ఫ్రెండ్స్ ద్వారా కొంత మోసపోవడం, ఇటువంటివి కూడా ఉన్నాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి విదేశాలకి వాళ్ళకి ఛాన్సెస్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఖచ్చితంగా విదేశీ యోగం అయితే ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు, అందులో ముఖ్యంగా ఈ వాటర్ డిపార్ట్మెంటు, లేనట్లయితే ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇటువంటి వాటిల్లో చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాస్త ఉద్యోగంలో కొంత ఈ బాస్తో కొన్ని డిస్టర్బెన్సెస్, డిస్ప్యూట్స్ ఉంటుంటాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన దుర్గా ఆరాధన, చండీ పారాయణం చేసుకోవడము, నవగ్రహాల్లో రాహువు, శని, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే లగ్నాధిపతి లాభస్థానంలో షష్టమాధిపతి కూడా అయ్యాడో కాంపిటీషన్ రిలేటెడ్ వాటిల్లో సక్సెస్ అవ్వడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే మీరు ఈ 10, 11 తేదీల్లో పెద్ద మొత్తంలో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో, పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. 12, 13 తేదీలు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, అందులో ముఖ్యంగా తండ్రి గారి విషయంలోని, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలోని, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక ఫైనాన్షియల్ స్థానాల్ని, అంటే 2వ స్థానాన్ని, ధనస్థానాన్ని ఎప్పుడైతే గురు శుక్రులు వీక్షిస్తున్నారో ఇది ఒక మంచి యోగంగా చూపిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ గురు శుక్రుల యొక్క ప్రభావం బాగున్నందుకు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ పంచమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు శని వక్రించినందుకు కొద్దిగా కొన్ని నిర్ణయాలు ముందు అనుకున్నది దాని తర్వాత మార్చుకోవడం లాంటివి చూపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏదైనా కానీ వాహనం మీద వెళ్ళేటప్పుడు 10, 11 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంత నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, వాహనం మీద వెళ్ళేటప్పుడు, తల్లిగారి ఆరోగ్య విషయంలోని, విద్యా సంబంధించిన విషయంలో, ఏదైనా ఆన్లైన్లో నేర్చుకునేటువంటి అంశాల్లోని మనం సరైన వ్యక్తులకు కనెక్ట్ అవుతున్నామా లేదా అనేటువంటి విషయాల పట్ల మీరు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం మాత్రం మీకు ఖచ్చితంగా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొద్దిగా ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు చూపిస్తున్నాయి.
అందులోనే మీకు మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ మార్పులు బలంగా కనబడుతున్నాయి. కాకపోతే లాభంలో లగ్నాధిపతి ఉన్నందుకు వ్యాపార పరంగా కొంతవరకు అభివృద్ధి కూడా ఉంటుంది, స్ట్రెస్ కూడా ఉంటుంది, రెండూ చూపిస్తున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి? కాలభైరవ అష్టకము దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి. ఎంత మీరు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేస్తే అంత బాగుంటుంది. ఇంకా తప్పదండి, మా పనే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ లేకపోతే వ్యవసాయ సంబంధించినవి అనుకునేటువంటి వారు వ్యవసాయంలో ప్రధానంగా మీరు ఒక్కోసారి చూడండి, వ్యవసాయానికి కొన్నిసార్లు ఏదో తెగులు పురుగు పట్టిందంటూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా 10, 11, 12, 13 తేదీలలో. ఇక ఈ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు ఈ సమయాల్లో ఏదైనా పెద్ద మొత్తంలో మనకు చూడండి ఏదైనా భూమి కొనుగోలు చేసేటప్పుడు ఇన్ని లక్షలను అడ్వాన్స్ ఇస్తారు. మనం సరైన పర్సన్కి ఇస్తున్నామా లేదా, సరిగ్గా పత్రాలు రాసుకుంటున్నామా లేదా అనేది చూసుకోవాలి. నేను చెప్పినటువంటి కాలభైరవ అష్టకంగానే చదువుకుంటూ దుర్గాదేవి యొక్క ఆరాధనగా చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నందుకు ఇది ప్రధానంగా పార్ట్నర్స్తోని జీవిత భాగస్వామితోని మంచి యోగాన్ని ఇస్తుంది. కాకపోతే కాస్త అదే బుధుడు యొక్క రాశుల్లో కుజుడు కూడా ఉన్నందుకు కొంత స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఉంది, అనుకున్న ధనం సమయానికి రావడము, కొంత బిజినెస్ మూలంగా పార్ట్నర్స్ మూలంగా కూడా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది మీకు సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. అలాగే మీ యొక్క సహోదర వర్గంలో ఎవరినైనా విదేశాలకు పంపించాలనే ప్రయత్నము, కొంత ధైర్య సాహసాలతో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ మనం ధైర్యం చేయలేకపోతే ఇంకెప్పుడు చేయలేమనేటువంటి స్థితికి వెళ్ళి ధైర్యం చేయడం ద్వారా కొంత లబ్ధిని మీరు పొందుతారు. గృహ వాహన వస్తు నగలు ఇటువంటి విషయాల్లో అనుకూలత ఉంది మీకు మరియు మీ జీవిత భాగస్వామికి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే కొంత గర్భవతులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పంచమాధిపతి అయినటువంటి కుజుడికి వ్యయాధిపత్యం కూడా వచ్చి మీకు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే కొన్నిసార్లు మనకి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏదైతే మనం చూడండి ఒక్కోసారి పలానా క్రియేటివ్ ఫీల్డ్లో ఉందామని అక్కడికి వెళ్ళి ఉన్న ఉద్యోగాన్ని వదిలేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎవరు అబ్రాడ్కి పంపిస్తానంటే మనం, ఎందుకంటే 12వ అధిపతి దశమంలో ఉన్నాడుగా, కాబట్టి అబ్రాడ్కి పంపిస్తారంటే మనం అటువైపు కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని వదిలేసే ప్రయత్నాలు చేస్తుంటాం. కాబట్టి తొందరపడి అగ్రెసివ్గా ఇంకోటి ఏదో గొప్ప అవకాశం వస్తుందనే భావనలో తొందరపడి వదిలేయకండి. ఇంకో అవకాశం వచ్చింది, అది మీ చేతిలో ఉన్నప్పుడు ఇది వదిలేసేయండి కావాలంటే. అలాగే పార్ట్నర్స్తోని చక్కటి ఫలితాలు, అంటే పార్ట్నర్ సపోర్ట్ అనేది లభిస్తుంది. బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు. కాకపోతే ధనుర్లగ్నానికి సహజంగానే శుక్రుడు పాపి సప్తమంలో ఉన్నది, కొంత స్త్రీల ద్వారా కొంత సామాజికంగా కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి, రావని కాదు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా కొంత లాభదాయకంగా ఉంటుంది. కాకపోతే కొన్ని ఎప్పటి నుంచో అమ్ముదామనుకున్నవి మాత్రం ఇక్కడ అమ్మడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇక తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి, అనే విధాలా బాగుంటుంది. మకర లగ్నము మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి శని 3వ స్థానంలో ఎప్పుడైతే వక్రించున్నాడో, ఈ వక్రించినటువంటి శని 2వ స్థానం వైపు వస్తున్నందుకు మీరు ప్రధానంగా 3లో ఉన్నటువంటి శని చక్రంలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఇక్కడ ఈ ప్రదేశం మారడము అనేటువంటిది ఇస్తున్నాడు. కాకపోతే మీరు వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో 10, 11 తేదీలు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొంతవరకు ఒక సంబంధం అనుకుని వాళ్ళతో మాట్లాడే విషయంలో చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. కాబట్టి ఆ సమయంలో ఏదైనా సంబంధం కుదిరి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అదేవిధంగా 2లో రాహు ఉన్నందుకు ఆన్లైన్ మూలంగా ధనయోగం అనేటువంటిది అభివృద్ధి అవుతుంది. అలానే బెట్టింగ్స్, క్రికెట్స్, లేకపోతే షేర్ మార్కెట్లను ఇంకోటనో క్యాజినోలను కాదు, ఆన్లైన్లో చేసే ఏ వ్యాపారమైనా ఇక్కడ కొంత రాహు 2లో ఉన్నందుకు ఆన్లైన్ ద్వారా మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కుజుడు చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నందుకు ఈ లగ్నానికి పాపి చెప్పాలంటే. కాకపోతే ఇది కొంతవరకు ఈ చతుర్థాధిపతి అయినందుకు కొంత
ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కాస్త చూసుకొని తీసుకోవాలి, వాళ్ళకి మనీ అది పే చేసే విషయాల్లో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి. అలాగే షష్టమంలో శుక్రుడు ఉన్నందుకు స్త్రీలతో కొంత డిస్ప్యూట్స్ రావడానికి, స్త్రీలతో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఇస్తూ ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే దశమాధిపతి శుక్రుడు గురువుతో కలిసి 6వ స్థానంలో ఉన్నందుకు టీచింగ్స్, ట్రైనింగ్స్, బ్యాంకింగ్ సెక్టార్స్, కన్సల్టెన్సీస్ ఇట్లాంటి వాటిల్లో అభివృద్ధి ఉంటుంది. కాకపోతే అక్కడ 6లో ఉన్నటువంటి శుక్ర గురువులు 2వ స్థానాన్ని, ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ధన అభివృద్ధి కూడా ఉంటుంది. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా 2లో రాహు ఉన్నందుకు ఇక్కడ ఇది ఆన్లైన్ త్రూయే ధనయోగాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా కాంపిటీషన్ అంటే కొంత కాంపిటేటివ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో ఎక్కువ ఇది చూపిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో రాహు సంచారం. రాహు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మీరు ఈ వారంలో 11, 12, 13, 14 తేదీలలో హెల్త్ విషయంలోని, మనీ విషయంలోని, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని అనవసరంగా వీళ్ళతో మనం మాట్లాడితే అనవసరంగా వీళ్ళేదో నెగిటివ్ పబ్లిసిటీ చేస్తారు, ఎందుకంటే తలకాయ నొప్పి అనుకునే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చూసుకున్నట్లయితే ధనాధిపతి శుక్రుడితో ఉన్నందుకు కన్స్ట్రక్షన్ రంగాలు, ట్రైనింగ్ రంగాలు, టీచింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి సహజంగా కూడా మీరు ఏ రంగంలో ఉన్నా కొంతవరకు మీకు మరియు మీ యొక్క సంతానానికి కూడా ధన అభివృద్ధి ఉంది. ప్రదేశం మార్పు అనేటువంటి చూపిస్తుంది. ఈ వారం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంత స్ట్రెస్ఫుల్గా మారవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాగే లోన్స్ లభిస్తాయి, హోమ్ లోన్స్ లభిస్తాయి. కొత్త కొత్త ఆలోచనలు మీ యొక్క జీవితాన్ని మలుపుకు తీసుకెళ్తుంది, మంచి మలుపు తీసుకెళ్తుంది. కాకపోతే ఇక్కడ లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నందుకు ఆ యొక్క సప్తమాధిపతి కూడా రవి 6లో ఉన్నందుకు కొంత వివాహ సంబంధించిన విషయంలో కొంత లగ్న రాహు సప్తమ కేతు వల్ల కొన్ని వివాదాస్పదమైనటువంటివి కూడా వస్తుంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే, మీరున్నటువంటి ప్రెమిసెస్లోనే ఎవరైనా ఇష్టపడి వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఇక్కడ. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు, కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల లేనట్లయితే కొంత ఆకస్మికంగా మారవలసిన పరిస్థితుల వల్ల కొంత మార్పులు అనేవి బలంగా చూపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ లగ్నంలోకి ఎప్పుడైతే రాహు ఉంటూ చంద్రుడు కూడా 10, 11 తేదీల్లోకి వస్తాడో తెలియని ఒక భయం, తెలియని ఒక ఊహ, తెలియని ఒక స్ట్రెస్ అనేటువంటిది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే దత్తాత్రేయుడి ఆరాధనతో పాటు లలితా సహస్రనామాల యొక్క శ్రవణము, పఠనము చేయండి. గణపతి యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేసేటువంటి వారు, ఎందుకంటే సప్తమంలో కేతు ఉన్నందుకు ఏదో ఒక ఆటంకాలు జరుగుతూ ఉంటాయి వివాహ విషయంలోని, జీవిత భాగస్వామితో కావచ్చు, పార్ట్నర్స్తో కావచ్చు. గణపతి ఆరాధన ద్వారా ఆ యొక్క ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. మీన లగ్నము, మీన రాశి. మీ యొక్క లగ్నాధిపతి, మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి గురువు తృతీయ అష్టమాధిపతి అయిన సహజ శుభగ్రహమైనటువంటి శుక్రుడితో కలిసి 4వ స్థానంలో ఉన్నాడు. 4వ స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ సహజంగా శుభగ్రహాలు 4లో ఉండడం అనేటువంటిది గోచారరీత్యా అంత మంచిది కాదు. కాకపోతే ఈ 2 గృహాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మీ లగ్నానికి గురువు శుభుడైనందుకు కొంత మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి స్త్రీలు ముఖ్యంగా ఒక ఆభరణమనం, ఒక వస్త్రమనం, ఇటువంటి విషయాల్లో అనుకూలత, లేనట్లయితే గృహము, వాహనము, ఇటువంటి విషయాల్లో ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉన్నటువంటిది సక్సెస్ అవుతుంది. అలాగే కాస్త మనీ విషయంలో ముఖ్యంగా 10, 11 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండండి. మనీ ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయంలో బికాజ్ ఆఫ్ ధనాధిపతి శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ఆ యొక్క విషయాల్లో కొంత ధనం విషయంలో 10, 11 తేదీలు జాగ్రత్త పడకపోతే మోసపోయే ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గొడవ పెట్టుకునైనా సరే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంటారు. సప్తమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నందుకు మరియు
సప్తమంలో కుజుడు గొడవ కారకుడు ఉన్నందుకు. అయితే ఇక్కడ గతంలో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నట్లయితే ఆ యొక్క బ్యాక్లాగ్స్ అనేవి క్లియర్ అవ్వడం జరగనుంది. అలాగే ఇక్కడ కుజుడు సప్తమ స్థానంలో ఉన్నందుకు కొంత జీవిత భాగస్వామితో కానివ్వండి, లేనట్లయితే బిజినెస్ పార్ట్నర్స్తో కానివ్వండి, సామాజిక విషయాల్లో కొంత ఘర్షణ వాతావరణం ఉంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందులో ముఖ్యంగా చిట్ ఫండ్స్ కానివ్వండి, ఆడిటింగ్ రిలేటెడ్, ట్రైనింగ్ రిలేటెడ్, టీచింగ్ రిలేటెడ్, లెక్చరర్స్ గాను ఇట్లాంటి విషయాల్లో అనుకూలత. ప్లస్ దాంతోపాటు మీరు ఇంట్లో సొంతంగా ఏదైనా కొంతమంది పిల్లలకి ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉంటారు, అటువంటి విషయాల్లో కూడా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎప్పుడో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు వల్ల వచ్చే ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ బెనిఫిట్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. అది వాహనంకి సంబంధించినవి కావచ్చు, హెల్త్ రిలేటెడ్ కావచ్చు, లేనట్లయితే అక్కడ మీరు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన ఇన్సూరెన్సెస్ కావచ్చు, ఇటువంటివి వచ్చే అనుకూలత కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు ఈ వారం ఎక్కువగా ప్రాపర్టీ రిలేటెడ్ బెనిఫిట్స్ ఎక్కువగా చూపిస్తున్నాయి. కాకపోతే మీరు సంతానం విషయంలో 10, 11 తేదీలు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కాకపోతే విదేశాలకు పంపించాలనే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. ఎక్కువగా దుర్గా ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటి అంటే, వాస్తు చూపించుకోవాలంటే తెలియని ఒక భయం ఉంది. ఏమిటది అంటే, వాస్తు అనగానే వాస్తు చూసేటువంటి పండితులు వచ్చేసి ఇది కూల్చేయండి, అది కూల్చేయండి అంటారని. కానీ ఎక్కడా కూడా కూల్చేటువంటి విధానం లేదు. మనం నిర్మాణం చేసుకునేటప్పుడే ముఖ్యంగా అది ఎలాంటి నిర్మాణం అక్కడ చేస్తున్నాము, అది పూజ గది చేస్తున్నామా, లేకపోతే కిచెన్ చేస్తున్నామా, లేకపోతే ఏం చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా చాలామందికి తెలియక ఆ వాస్తు సంబంధించినటువంటి విషయంలో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఆ ఇల్లు బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి పనికి రాదు. ఇది స్టెప్ బై స్టెప్గా మనం చూసుకుంటే, మొట్టమొదటిగా మీరు ఎప్పుడైనా ఒక స్వగృహం కానీ లేనట్లయితే రెంట్ హౌస్కి వెళ్ళినా కూడా మీ పేరులో మీదే పేరు అంటే, ఉదాహరణకి ఆ నుంచి అమ్మహ, అక్షయ్, ఆదిత్య, అనిరుద్ధ్ ఇలా పేర్లు ఉన్నాయి. ఆ వర్గులోకి వస్తుంది. ఆ, కా, చ, ట, త, ప ఇలా ఉంటాయి. ఈ మీది ఏ వర్గుకు సంబంధించిన పేరు, మీరు ఉండవలసిన దిశ ఏ దిశలో ఉండాలి అనే దాని మీద మనం వీడియోలు చేశాము, అది చూసుకోవచ్చు. పంచాంగాల్లో తప్పులు ఉన్నాయని కూడా చేశాను. వాళ్ళకి ఫోన్లు కూడా చేశాను 13, 14 ఏళ్ళ క్రితమే. వాళ్ళు పట్టించుకోవట్లే. అంటే ఒకసారి ప్రింట్ చేసాక మళ్ళీ మార్చితే బాగోదనో ఏమో మరి. అయితే ఇక్కడ ముందు వర్గు చూసుకోవాలి. రెండవది, ఇంట్లో పలానా దోషం ఉందండి, సొంత ఇల్లే, కానీ దాన్ని ఇప్పుడు కూల్చమంటారేమో అని అనుకునేటువంటి భయం లేదు మీకు. దాన్ని చక్కగా మెటల్స్తోని, కలర్స్తోని కొన్ని వస్తువులు కొన్ని ప్రదేశాల్లో పెట్టడం ద్వారా కూడా మనం దాన్ని ఎనర్జైజ్ చేయొచ్చు. ఆ యొక్క ప్రభావాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి దక్షిణంలో బాత్రూమ్ ఉందనుకోండి, అది కెరీర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. నైరుతిలో ఉందనుకోండి, వివాహ జీవితం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మీకు అదే టాయిలెట్స్ ఆగ్నేయంలో ఉన్నాయి, ధనం మీద, వివాహం అవ్వడానికి కుదరకపోవడం లేదా స్త్రీలకు అనారోగ్యం మీద చూపిస్తుంటుంది. అదే వాయువ్యంలో ఉంటే అది కూడా అనారోగ్యాన్ని చూపిస్తుంది, మానసిక స్ట్రెస్ని ఎక్కువగా ఇస్తుంటుంది. ఉత్తరంలో ఉంటే ఇంక ఇవాళ రేపైతే చెప్పనక్కర్లే. నేను చాలా అపార్ట్మెంట్స్ కొత్త బిల్డింగ్స్ చూస్తున్నా, ఉత్తరంలో బాత్రూములు పెడుతున్నారు. అస్సలు పనికిరాదు, కుబేర స్థానం అని చెప్పారు శాస్త్రంలో. కాబట్టి నార్త్ సైడ్ ఎప్పుడైతే టాయిలెట్స్ పెట్టారో, మనం ధనాన్ని ఇచ్చేటువంటి కుబేరుడి దగ్గరికి వెళ్ళి అంటే ఆ ప్రదేశంలో ఉంటూ అక్కడ మనం ఏం చేస్తున్నాము, మలమూత్ర విసర్జనలు చేస్తున్నాం. అంటే అది ఎంత తప్పు. కాబట్టి వాస్తు అంటే కేవలం ఏదో 4 గోడలు కట్టేసుకున్నామన్నట్టు కాకుండా వాస్తు పురుషుడు అనేటువంటిది ఉంటుంది. ఆ వాస్తు పురుషుడు తగ్గట్టుగానే మనకి దేవతా స్వరూపాలు, ఆ దేవతలు ఎలా ఉన్నారు ఏంటి, ఒక్కొక్క దానికి పద విభజన, పద నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. దాన్ని బట్టి ఇంకొంతమంది ఆయం కట్టి కూడా, సొంత గృహం అయితే ఆయం కట్టి కూడా చేసుకుంటారు. ఆయం కట్టలేదు, అపార్ట్మెంట్ ఏదో, దానికి లోపల మనకి 16 డివిజన్స్లో ఎక్కడ ఏ దేవతా స్వరూపం ఉంది, ఎక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాము, ఏ వర్ణము, ఏ వాల్కి ఏ వర్ణం ఉంటే మంచిది, దాన్ని ఎనర్జైజ్ చేయాలంటే ఎలాగా అనేటువంటిది కలర్ టెక్నిక్తోని, లేకపోతే మెటల్ టెక్నిక్తోని, మిర్రర్ టెక్నిక్తోని దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇంట్లో చేసే యాక్టివిటీస్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. అంతేగాని వాస్తవంగా ఏదో కోల్ చేస్తారు అలా కాదు.
ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మరొక విషయం ఏంటంటే, మీరు చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఏమంటే వాస్తు ప్రభావం ఎక్కువగా ఉంటుందా, జాతక ప్రభావం ఎక్కువగా ఉంటుందా? జాతక ప్రభావం మొట్టమొదటిగా ఎక్కువగా ఉంటుంది. వాస్తు ప్రభావం దానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు జాతకం బాగుంది కానీ మంచి వాస్తు ఇంట్లో లేరు, మీకు ఏమవుతుందంటే ఒక ₹1,00,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి సంవత్సరం మొత్తం కలిపి, మీకు ఏమవుతుంది, ఇక్కడ ఒక 10-20 లక్షలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి వాస్తు సరిగ్గా లేకపోతే. లేదా నెలకు ఒక 50,000 తెచ్చుకుంటున్నాడు ఒక వ్యక్తి, ఈ వాస్తు సరిగ్గా లేకపోతే 10-15,000 వేస్టేజ్ అయిపోతూ ఉంటుంది. అదే వాస్తు బాగుంటే వేస్టేజ్ అనేది జరగదు. అలా కాదు, వాస్తు బాగుంది, జాతకము బాగుంది, అప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా, అంటే అనవసరమైన అనారోగ్యాలకు ధనం పెట్టడం ఇట్లాంటివి ఏమీ జరగవు. మనకి జాతకం బాగాలేదు కానీ వాస్తు బాగుంది, అప్పుడు ఏమవుతుందంటే జాతకంలో ఉండే దోషాన్ని తట్టుకునే శక్తి వస్తుంది మంచి వాస్తు ఉన్న ఇంట్లో ఉండడం వల్ల. కాబట్టి ఏంటి, అన్నిటికంటే ముఖ్యం జాతకం. వాస్తు సపోర్టింగ్గా అనుకోవాలి. ఆ వాస్తుని మనం మనకి ఏ డైరెక్షన్ పనికి వస్తుంది, ఎక్కడ పదం ఉంది అంటే పదపరంగా ద్వారం ఉందా లేదా, ఈస్ట్ అంటే ఊరికనే ఈస్ట్ అని కాదు, ఈస్ట్లో జయా ఇంద్రాలో ఉందా, లేకపోతే సౌత్లో ఎక్కడుంది, వెస్ట్లో ఎక్కడుంది, నార్త్లో ఎలా ఉందని చూసుకోవాలి. ఇంట్లో రంగులు చూసుకోవాలి, ఇంట్లో ఏ యాక్టివిటీ ఎక్కడ చేస్తున్నామని చూసుకోవాలి. అగ్ని మనకేంటంటే పంచభూతాలు, మనకి భూమి, అగ్ని, వాయువు, జలము, ఈ యొక్క తత్వాలు ఏవైతే ఉంటాయో, అగ్నితత్వము, వాయుతత్వము, భూతత్వము, జలతత్వము, ఆకాశతత్వం, ఈ పంచతత్వాలు ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయా, బ్యాలెన్స్డ్గా ఉన్నాయా అనేటువంటి దాన్ని నీట్గా ప్లాన్ వేసి శక్తి చక్రాన్ని అప్లై చేసి ఎక్కడెక్కడ ఏ దేవతా స్వరూపాలని చూసి చెప్పాలి. కానీ ఏదో రఫ్గా ఇది అనుకుంటే అది సరైనటువంటిది కాదు. కాబట్టి ఇవి తెలుసుకొని మీరు మీ యొక్క వాస్తు విషయంలో కానీ జాతక విషయంలో కానీ తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని అమ్మవారి అనుగ్రహంతో గొప్ప స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.